హలో పిల్లలు, నేను మీ బామ్మని. మీకు ఇవాళ ఒక కథ చెప్పడానికి వచ్చాననమాట. కథ పేరేంటి తెలుసా? ద్రాక్ష పళ్ళు సాధించిన నక్క. అనగా అనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. నక్క అంటే ఎవరు తెలుసా? ఫాక్స్. అది రోజు ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేదన్నమాట. అయితే ఒకరోజు దాని దారిన వెళ్తూ ఉండగా ఒక తీగపై గుత్తులు గుత్తులుగా ద్రాక్ష పళ్ళు నిగనిగలాడుతూ కనిపించాయన్నమాట. వాటిని చూడగానే నక్కకి నోరూరింది. ఆహా! అవి నాకు దొరికితే బావుండు అని తినాలి అని అనుకుంది. చాలా ఆశపడింది పాపం. కానీ అవి చాలా ఎత్తులో ఉన్నాయన్నమాట. అయినా సరే ఎలాగైనా తీసుకోవాలి అనుకుంది. ఒక్కసారిగా ఎత్తుకి ఎగిరింది. ఎగిరితే అందలేదు. అలా మళ్ళీ ఎగిరింది. మళ్ళీ అందలేదు. కొంచెం దూరం పరిగెట్టుకెళ్ళి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వచ్చి దూకింది. దూకి చూసినా అందలేదు. అయినా అందకపోయేసరికి పాపం పొద్దున్నుంచి అలా పరిగెట్టి, ఎక్కి, దిగి దూకుతూ ఉందనమాట. కానీ అది అందలేదు. ద్రాక్ష పళ్ళు దానికి అందలేదు. అయ్యో! అనుకుని మళ్ళీ లాస్ట్‌గా ఇంకొక్కసారి ప్రయత్నం చేద్దామని ప్రయత్నించిందనమాట సాయంత్రం అవుతూ ఉండగా. చాలా సేపు ప్రయత్నించాక అప్పుడు ద్రాక్ష పళ్ళు చేతికందాయనమాట. అందాక ఆ ద్రాక్ష పళ్ళు తిని చాలా ఆనందంగా వెళ్ళింది. దీని నీతేంటి తెలుసా? కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం వస్తుంది. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకో కథతో మనం కలుద్దాం. ఉంటాను. బాయ్. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. బాయ్ పిల్లలు. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం.